ఏపీడిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఏపీడిఎస్సి 2026 టీచర్ అవ్వాలనే ఆశ నిజంగానే చచ్చిపోతుందా? రాత్రి 12 గంటలు దాటిపోయింది, గడియారం శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఇంట్లో అందరూ నిద్రలో ఉన్నారు, కానీ నీ గదిలో మాత్రం ఒక చిన్న లైట్ ఇంకా వెలుగుతోంది. పుస్తకం నీ ముందు తెరిచి ఉంది, పెన్ చేతిలో ఉంది, కానీ చదువు మాత్రం ముందుకు కదలడం లేదు. అక్షరాలు మసకబారుతున్నాయి, కళ్ళల్లో నీళ్లు మెరుస్తున్నాయి. మనసులో ఒక్క మాట, ఎంతకాలం ఎలా చదవాలి, ఎంతకాలం ఎదురు చూడాలి, ఈసారి తప్పకుండా సాధిస్తాను అని మనసును ఎన్నిసార్లు నమ్మించుకోవాలి? ఫోన్లో మెసేజ్ వస్తుంది ఫ్రెండ్ నుండి, జాబ్ ఎప్పుడొస్తుంది, ఇంకా చదువుతూనే ఉన్నావా? వాళ్ళకు అది చాలా సాధారణమైన ప్రశ్న, కానీ నీకు అది గుండెల్లో గుచ్చే బాణం. కొన్నిసార్లు వాష్రూమ్లోకి వెళ్ళి నిశ్శబ్దంగా ఏడ్చావు, ఎవరూ చూడకుండా, ఎవరూ వినకుండా. ఎందుకంటే నీ బాధ నీదే. మాక్ టెస్ట్ రాస్తే మార్కులు తక్కువ వస్తున్నాయి, సిలబస్ చూస్తే పెద్ద పర్వతంలా అనిపిస్తోంది. ఇంట్లో పరిస్థితులు చూసి ఇంకా ఎంతకాలం అని మనసు అడుగుతూనే ఉంది. అమ్మ అప్పుడప్పుడు అడుగుతోంది, బాగా చదువుతున్నావా అని. నువ్వు నవ్వి అవును అని అంటావు. ఆ నవ్వు వెనుక ఎంత భయం ఉందో, ఎంత అలసట ఉందో, ఎంత నిరాశ ఉందో ఆమెకు తెలియదు. నాన్న ఏమీ అడగరు, కానీ ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు మా బిడ్డ డిఎస్సి రాస్తోంది, టీచర్ అవుతుంది అని గర్వంగా చెబుతారు. ఆ మాట వినగానే నీ గుండె మరింత భారంగా మారుతుంది. నిజంగా అవుతానా అనే భయం కమ్మేస్తుంది. మీ ఫ్రెండ్స్లో చాలామంది సెటిల్ అవుతున్నారు, వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, వాళ్ళ వాట్సాప్ డీపీలుగా ఆఫీస్ ఐడి కార్డ్స్ పెడుతున్నారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో సెలబ్రేషన్స్ ఉంటున్నాయి. ఇక్కడ నువ్వు మాత్రం నీ గదిలో నీ కళ మరియు నిశ్శబ్ద పోరాటం. కొన్నిసార్లు నిజంగానే అనిపిస్తుంది, వదిలేద్దామా అని. ఇది నా వల్ల కాదు కదా, ఇంత కష్టం ఎందుకు అని. అప్పుడు ఆలోచన వస్తుంది, నాలో టీచర్ అవ్వాలనే ఆశ చచ్చిపోతుందా? కానీ నిజం ఏమిటంటే ఆశ చావదు, ఆశ అలసిపోతుంది. ఆశ కొంతసేపు నిశ్శబ్దంగా ఉంటుంది, నీ మాట కోసం ఎదురు చూస్తుంది. నువ్వు మొదటిసారి టీచర్ అవ్వాలని అనుకున్న రోజు గుర్తుందా? ఒక క్లాస్ రూమ్ ఊహించుకున్నావు, పిల్లల కళ్ళల్లో మెరుపు ఊహించుకున్నావు, నీ వల్ల ఒకరి జీవితం మారాలని కలలు కన్నావు. అది చిన్న కల కాదు, అది ఒక బాధ్యత, ఒక పిలుపు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే స్థానం అందుకోవాలని అనుకోవడం ఇది సాధారణ కోరిక కాదు. కాబట్టి ఈ ప్రయాణం కూడా సాధారణంగా ఉండదు. నీ కన్నీళ్ళు నీ బలహీనత కాదు, నీ అలసట నీ వాటమి కాదు, నీ నిరాశ నీ అంతం కాదు. ఇవన్నీ నీ పోరాటానికి సాక్ష్యాలు. గమనించు, పేదరికం నీ తప్పు కాదు, లేట్ సక్సెస్ నీ వైఫల్యమో కాదు, మధ్యలో వచ్చే విరామం నీ గమ్యాన్ని అయితే మార్చదు. ఒకరోజు ఉదయం వస్తుంది, ఎగ్జామ్ హాల్లో కూర్చొని క్వశ్చన్ పేపర్ తీసుకునే రోజు. ఆ రోజు నీ గుండె బలంగా కొట్టుకుంటుంది, కానీ భయం ఉండదు. ఎందుకంటే ఈ రోజు పడుతున్నటువంటి కష్టం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. మెరిట్ లిస్ట్లో నీ పేరు కనిపించే రోజున గతంలో ఒంటరిగా ఏడ్చిన క్షణాలు గుర్తుకొస్తాయి. అప్పుడు నువ్వు నీకే చెప్పుకుంటావు, వదిలేయకుండా నిలబడ్డందుకు ధన్యవాదాలని. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. పెద్దగా చదవలేకపోతే చిన్నగా చదువు, ఒక చాప్టర్ అయినా పూర్తి చెయ్యు, ఒక గంట అయినా కాన్సన్ట్రేట్గా చదువు. స్థిరత్వం అనే దీపాన్ని ఆరిపోనివ్వకు. ఎందుకంటే నువ్వు ఆగితే నీ కళ ఆగిపోతుంది, నువ్వు నడిస్తే నీ కళ కూడా నడుస్తుంది. టీచర్ అవ్వడం నీకు జాబ్ మాత్రమే కాదు, అది నీ ఇంటి గౌరవం, నీ తల్లిదండ్రుల కష్టానికి సమాధానం, నీ జీవితానికి ఒక అర్థం. నీ గది నిశ్శబ్దంగా ఉండొచ్చు, కానీ నీ భవిష్యత్తు ఒకరోజు చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఈరోజు నువ్వు బలహీనంగా అనిపించుకోవచ్చు, కానీ అత్యంత బలమైన వాళ్ళు కూడా అత్యంత నిశ్శబ్దంగా పోరాడిన వాళ్ళే. కాబట్టి విను, నీ ఆశ చచ్చిపోలేదు, నీ కళ తగ్గిపోలేదు, నీ ప్రయాణం ఆగిపోలేదు. ఏపీడిఎస్సి 2026
నీ జీవితాన్ని మార్చే సంవత్సరం కావచ్చు. ఈరోజు కన్నీళ్లు కార్చినా పర్వాలేదు, కానీ పుస్తకాన్ని మాత్రం మూసేయకు. కొంచెం నెమ్మదిగా నడవచ్చు, కానీ ఆగిపోకు. ఎందుకంటే నీలో టీచర్ అవ్వాలనే ఆశ ఇంకా చచ్చిపోలేదు. అది కాస్త అలసిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేచే సమయం వచ్చింది. ధన్యవాదాలు.